మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఇక్కడ గమనించండి, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఇక్కడ చూడండి, మితి లేదని మాట చూస్తాం. ఆయన జ్ఞానమునకు మితి లేదు. దేవుడు ఎలాంటి వాడు అని ఇక్కడ భక్తుడు అంటున్నాడంటే ఆయన మితి లేనటువంటి వాడు. ఇక్కడికి ఇష్టం జ్ఞానం అని ఉంది, కానీ జ్ఞానమే కాదు, బేసిక్గా ఆయన స్వభావం అది. మితి లేదన్నట్టు అర్థం ఏంటంటే బేసిక్గా ఆయనకి ఎటువంటి హద్దులు లేవు. దేవుడు ఎంత విస్తారమైనటువంటి వాడు, దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన గొప్పతనాన్ని, దేవుని యొక్క ప్రత్యేకతను దేన్ని కూడా మనం అంచనాలే వేయలేము. మనం ఎక్కడ హద్దులు పెట్టాల, మన పరిమితులు పెట్టలేనంత గొప్పవాడు మన దేవుడు అని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు బేసిక్ దేవుని యొక్క లక్షణం ఏంటంటే, నువ్వు దేవుడు అని మాట్లాడిన అర్థం ఏంటంటే, నువ్వు ఏ రకంగా నువ్వు ప్రయత్నం చేసినా సరే నీ అంచనాలు ఎప్పుడు మించే ఉండేటువంటి వాడు దేవుడు. ప్రపంచంలో ఎవరన్నా సరే కావచ్చు, వారి బలం విషయంలోకి వచ్చినా, వాళ్ళ సామర్థ్యం విషయంలోకి వచ్చినా, జ్ఞాన విషయానికి వచ్చినా సరే ప్రతిదానికి ఒక కొలత ఖచ్చితంగా ఉంది. ఓ వ్యక్తి యొక్క బలం ఎంతో కొలవగలం, వ్యక్తి ఎంత మొయ్యగల్లో కొలవగలం, వ్యక్తి హైట్ ఎంతో మనం కొలవగలం, వ్యక్తి ఎంత జ్ఞానవంతుడో కూడా సర్టిఫికేట్స్ ద్వారా, ఎగ్జామినేషన్ ద్వారా కొలవగలుగుతాం. ప్రపంచంలో ప్రతిదాన్ని కూడా మనం కొలవచ్చు. ఈ భూమి చాలా పెద్దని మనం అనుకుంటాం, కానీ ఆలోచించండి, దీన్ని కూడా సైంటిస్టులు కొలిచేస్తారు. దీని సైజ్ అంతా కూడా వాళ్ళని అడిగితే చెప్తారు ఖచ్చితంగా. అంటే బేసిక్ చాలా పెద్ద అయినా సరే ప్రతిదాన్ని మనం కొలగలుగుతాం. ఇప్పుడు ప్రతిదానికి ఒక మెజర్మెంట్ ఉండి ప్రతిదానికి హద్దులు అటువంటి ఈ ప్రపంచంలో ఏ విషయంలో కూడా హద్దులే లేవు అని ఎవరి గురించి అని చెప్పుకోవాలంటే అది దేవుడు తప్ప ప్రపంచంలో విశ్వంలో ఇంకేది కూడా లేదు. అప్పుడు దాన్ని బట్టి ఆలోచన మన దేవుడు ఎంత ప్రత్యేకమైన వాడు. మనం దేవుడిని ఎప్పుడు బహుశా మన దేవుడు చాలా గొప్పవాడు అన్నాం, కానీ ఇప్పుడు అసలు దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు అయ్యి ఉంటాడు అని ఎప్పుడు కూడా మనం పెద్దగా లోతుగా ఆలోచించలేదు. దేవుడు గొప్పవాడు అంటే ఓకే, నిజమేనంటే నేను ఒప్పుకున్నాను, దేవుడు గొప్పవాడు అంటున్నాం, కానీ ఎంత గొప్పవాడు మన దేవుడు. బైబిల్ చెప్తున్న మాట అంటే అసలు ఆయనకి మితే లేదంటే హద్దే లేదు.